సార్ గోల్డ్ వచ్చేసి ఎందుకు ఇంతలా విపరీతంగా పెరిగిపోయింది? 1,30,000 చేంజ్ వరకు ఉంది. సిల్వర్ అయితే ఇంకా బీభత్సం అని చెప్పుకోవచ్చు. 2,25,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఆర్నమెంట్స్ కొంటారు. వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం హోల్డ్‌లో పెట్టాలంటారా? గోల్డ్ ఫస్ట్‌లో బాగా బజ్‌ని క్రియేట్ చేసింది. సో ఓవరాల్‌గా ఈ లాస్ట్ 12 మంత్స్‌లో అంటే ఓవరాల్‌గా 2025 రివ్యూ అనుకోండి. 2025లో గోల్డ్ ఎలోన్ 81.7% రిటర్న్ ఇచ్చింది. వేరాజ్ దాని కంపారిజన్లో ఏ స్టాక్ మార్కెట్ అంత రిటర్న్ ఇలే. అసలు దానికంటే సర్ప్రైజింగ్ సిల్వర్ దాదాపుగా 169% వన్ సింగిల్ ఇయర్లో రిటర్న్ ఇచ్చింది. అంటే లక్ష పెట్టిన వాడికి 2,69,000 అయింది. అది హ్యూజ్ రిటర్న్. అసలు సిల్వర్ అయితే మ్యాసివ్గా డెలివరీ చేసింది రిటర్న్ని. సో బేసిక్గా సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఎంటైర్ ఇయర్. సో అన్నిటికంటే మోస్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే లాస్ట్ 1 వీక్లో జరిగినటువంటి మ్యాజిక్. లాస్ట్ 1 వీక్లో గోల్డ్ మనకి 4% పెరిగినట్లయితే సిల్వర్ దాదాపుగా 12.7% పెరిగింది. మనం ఇందాక ఒక వీడియో చేసుకునేటప్పుడు అది 14.7 అని చెప్పా. ఆ వీడియో నుంచి ఈ వీడియో గ్యాప్లో ఇంకో 1% పెరిగింది. సిల్వర్ విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. దాదాపు 12.72%. ఇవాళ ఒక్కరోజు సిల్వర్ 5% పెరిగింది. వన్ సింగిల్ డే రైజ్ అది. సో గోల్డ్ అండ్ సిల్వర్లో విపరీతంగా మార్కెట్లో బయింగ్ జరుగుతూనే ఉంది. సో బేసిక్ ఇక్కడ మళ్ళీ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. వెన్ కంపేర్ టు సిల్వర్ గోల్డ్ అంతగా పెరగట్లేదు. దానికి గల కారణాలు ఏంటి అంటానికి గతంలో ఒక వీడియో కూడా చేసాం. సో సిల్వర్లో వచ్చేటువంటి డిమాండ్ అంతా కూడా ఇండస్ట్రియల్ మెటీరియల్. బట్ గోల్డ్లో మనకి డిమాండ్ అనేది ఇండస్ట్రీస్ నుంచి రాదు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే వస్తుంది. సిల్వర్ అట్లా కాదు. సిల్వర్ అంతా ఇండస్ట్రియల్ డిమాండ్. అంటే దానికి డిమాండ్ ఉంది, దానికి ఒక సప్లై ఉంది. గత 5 సంవత్సరాల నుంచి సిల్వర్లో ఆ డిమాండ్ అండ్ సప్లై మధ్యలో మిస్ మ్యాచ్ వస్తూనే ఉంది.